రిజర్వేషన్లు ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు సోమరాజు అన్నారు. బీసీలో వెనుకబడ్డ సంచార జాతుల జనాభా లెక్క స్పష్టంగా ప్రకటించాలి. సొసైటీలను నిర్వీర్యం చేసి జీవనోపాధిని లేకుండా చేస్తున్నారు. వాటి వెంటనే పునరుద్ధరించాలని, ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు సోమరాజు అన్నారు. ఖమ్మంలో బీసీ సంఘాల ఐక్య సమావేశం నిర్వహించారు. బీసీలను ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. రాజకీయ పదవులు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అన్ని రంగాల్లో బీసీ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌడ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, యాదవ సంఘం నాయకులు పెరుగు వెంకటరమణ యాదవ్, మున్నూరు కాపు గౌరవాధ్యక్షులు గుండాల కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 42% రిజర్వేషన్ అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడాన్ని చాలా సంతోషం తెలియజేస్తూనే ఇంకో రకమైనటువంటి చాలా పెద్ద బాధాకరమైన అంశాన్ని కూడా లేవనెత్తుతా ఉన్నాం. బీసీలు అంటూ బీసీ గణన తీస్తూనే దీంట్లోనే బీసీలలో వెనుకబడినటువంటి సంచార జాతులు అంటే ఎస్సీ ఎస్టీల కన్నా కూడా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వాటి గురించి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ రేణుకే కమిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదాతే కమిషన్ వేయడం జరిగింది. మొన్న వచ్చిన బీసీ కమిషన్ కూడా మేము చాలా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది అని అంటే, బీసీలలో కొన్ని కులాలతోని సంచార జాతులను మీరు మెర్జ్ చేస్తూ ఉన్నప్పుడు సంచార జాతులకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా చెప్పాలని, అదేవిధంగా సహకార సొసైటీలు అన్నింటిని కూడా తెలంగాణ ప్రభుత్వం రాజులు పరిపాలిస్తున్నారు మన రాష్ట్రాన్ని. పక్క రాష్ట్రాల్లో కూడా బీసీ రాజ్యాలు వచ్చినాయి, కానీ తెలంగాణ ఆంధ్రలో మాత్రం బీసీ రాజ్యాలు రాలేకపోతున్నాయి. కారణం వాళ్ళ అణిచివేతలే. దాని నుండి ఈరోజు సరే వాళ్ళ పార్టీల అవసరం కావచ్చు, లేదా భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగానే కావచ్చు, ఈ సర్వే విషయంలో తప్పులేమి జరిగినా కూడా ఒక మేధావిగా పక్క రాష్ట్రంలో జరిగిన సత్ఫలితాలు ఈరోజు బీసీలు అక్కడ సీఎంలుగా 75 సంవత్సరాల నుంచి వాళ్ళే చేస్తున్నారు. అలాంటిది ఈరోజు మన దగ్గర కూడా అలాంటిదే జరగాలంటే జిల్లాలో బీసీ పెద్దలంతా ఇక్కడికి బొమ్మ కాలేజీకి వచ్చి ఈ రేపు రాబోయే రోజులలో బీసీల హక్కుల కొరకు, బీసీల వాటా, రాజకీయ వాటా కొరకు, అదేవిధంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి తప్పుల తడికను ఎత్తి చూపటం, అదేవిధంగా 42% ఇస్తానన్నది మనం నిరభ్యంతరంగా తీసుకుంటూ కూడా ఈ ఉద్యమం మళ్ళీ సక్రమమైనటువంటి ఈ యొక్క సర్వే జరిగి వాస్తవ ఫిగర్లు ఏవైతున్నాయో అవి వచ్చేంత వరకు అన్ని వర్గాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద బ్రహ్మాండ